హలో అండి, ఈ రోజు చింత చిగురు మామిడికాయ పప్పు చేసుకుందామండి. ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకోండి, దాన్ని చక్కగా పీల్ చేసేసేయండి. సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. దాన్ని పప్పులో మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఒక గంట ముందే కడిగి నానబెట్టిన కందిపప్పు, 2 ఉల్లిపాయలు పెద్దవి, చింత చిగురు, కారము, పసుపు, కుక్కర్ తీసుకోవాలండి. పప్పు, చింత చిగురు కూడా వేసేసుకోవాలి శుభ్రంగా. ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. పులుపులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది. మామిడికాయ పప్పులోకి కారం ఎక్కువ ఉంటే బాగుంటది. పసుపు వేసుకోవాలి. ఆ ముక్కలు మునిగిపోయే వరకు నీళ్లు పోసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పొయ్యి మీద. పప్పు అయిపోయాయండి. 4-5 విజిల్స్ కి పప్పు చూసారా గంధంలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా కలబెట్టేసుకోవాలి. ఒక తవా పెట్టుకోవాలి. ఒక నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ముందు ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పప్పులోకి తాళింపు అంతా కలిపేసి మూత పెట్టుకోవాలి. దాని వాసన ఆవిరి పోకుండా ఉంటాయి అన్నమాట. ఇదండి మామిడికాయ చింత చిగురు పప్పు.